నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటిగా 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17:26. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నారు? నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామం తెలియజేసి తిని. హల్లెలూయా. ఆయన నామము, ఆయన స్వరము, అందులో ఉన్న బలము నిన్నటి దినాన్ని చూసాము. ఆయన నామం ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు, ఆయన ఆ నామం గురించి తెలుస్తున్నప్పుడు మనకి ఆ నామంతో కనెక్షన్ ఉందా లేదా అన్న విషయం కూడా ఎలా చెక్ చేసుకోవాలో నిన్నటి దినాన్ని చూసాం కదా. ఇప్పుడు ఆయన నామమును అసలు ఎందుకు ఇస్తున్నారు? ఆయన నామమును పరిచయం చేయడం, ప్రత్యక్షపరచడం అవసరం ఏంటి? ఈ విషయాన్ని మనం ఈరోజు కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన క్లియర్ గా చెప్తున్న మాట చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. అంటే నువ్వు ఎలా నన్ను ప్రేమించావో ఆ ప్రేమ వారి మీద కూడా ఉండాలి, వారి యందు కూడా ఉండాలి. అండ్ వారి యందు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామం తెలియచేసి తిని. సో ఇప్పుడు ఆలోచించండి, ఆయన నామం తెలియలేదనుకోండి, ఆ మొదటి నుండి ఉన్న ఆ ప్రేమ ఎగ్జాక్ట్ గా తండ్రి కుమారుని ఎలా ప్రేమించారో అండ్ ఆ ప్రేమ మన యందు ఎలా ఉందో అది మనకి తెలియదని అర్థం. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. మనం అనుకోవచ్చు ఈ లోకంలో మనం బాగానే ప్రేమిస్తున్నాం కదా అని. దానికి మించిన ప్రేమ అని మనం చూసాం కదా. గత కొన్ని రోజులుగా ఈ ప్రేమ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. ఖచ్చితంగా మన హృదయాల్లో మార్పులు వచ్చే ఉండాలి, జీవితంలో కూడా మార్పులు వచ్చే ఉండాలి. ఆయన మన యందు ఉంటేనే ఆ ప్రేమ సాధ్యం. చెప్దాం ఈ మాట, ఆయన మన యందు ఉంటేనే ఈ ప్రేమ సాధ్యం. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమించాలన్నా, పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించాలన్నా, మనం దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలన్నా, ఒకరి యందు ఒకరి ప్రేమ కలిగి ఉండాలన్నా, పొరుగువాని యందు ప్రేమ కలిగి ఉండాలన్నా మన ఎంతటి మనకి ఏది సాధ్యం కాదు. ఇది ఆయన ప్రేమను బట్టియే సాధ్యము. అండ్ అలా ఆయన మన యందు ఉండాలని వారికి నీ నామం తెలియజేసి తిని అంటున్నారు. సో ఆయన నామం ఎవరికి తెలుస్తుందో వారిలో ప్రేమ ఉంటుంది. ఆయన నామం తెలియని వారికి వారిలో ప్రేమ ఉండదు. అని ఆయన చెప్తున్నమాట. ఇంకా నువ్వు తెలియజేస్తుందను అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా కనబడట్లేదా? ఒక్క రోజు 2 రోజులు కలిగి ఉండే ప్రేమ కాదు. ఒక్క రోజు 2 రోజులు కలిగి ఉండే కనెక్షన్ కాదు. ఈ రోజు ప్రభుతో రేపు లోకంతో కాదు. ప్రతి దినం ప్రభుతో ఉండాలి. చెప్పండి, ప్రతి దినం ప్రభుతో ఉండాలి. ప్రతిదినం ప్రభుతో ఉండాలి. ఆమేన్. ఇక్కడనే ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అయ్యా, నేను ప్రతిదినం నీ ప్రేమలో ఉండాలని ఆశపడుతున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. నాకు ఆ పరిస్థితుల నుండి సంపూర్ణ విడుదల కలగాలి.
అయ్యా నేను ఈ రోజు తీసుకుంటున్న తీర్మానం అయ్యా మీతో ఉండాలని అని ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఆయన మనతో ఉండాలని ఆయన నామమును ఆయన ప్రత్యక్షపరచబడుతున్నట్టుగా, ఆయన ప్రత్యక్షం చేస్తున్నట్టుగా మనకి ప్రత్యక్షపడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి ఎవరైనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కనికరం కలిగిన దేవా నీకు స్తోత్రం రాజా. ప్రభువా ఇదిగో నిన్ను ఎరిగి ఉండుటకు, నీ ప్రేమను మాలో ఉంచుటకు, నీ నామమును మాకు తెలియచేసిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నాయనా ఇదిగో ఒక రోజు లోకంలో, ఒక రోజు నీతో, కొద్దిసేపు నా తండ్రి మాతో మేము, కొద్దిసేపు మీతో, ఇటువంటి నాయనా రోలర్ కోస్టర్ లైఫ్ ఇక జీవించిన దినములు చాలు ప్రభువా. నిత్యము నీతో ఉండేటటువంటి అనుభవములోనికి మమ్మల్ని స్థిరపరచమని, నన్ను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి సెకను నీతో ఉండేటటువంటి ఆ జీవితము కావాలి తండ్రి. అయ్యా కాసేపు మా ఆలోచనలలో, కాసేపు మా కోరికలలో, కాసేపు పోరాటములో, కాసేపు లోకములో నేను ఆగిపోతున్నటువంటి ఏ జీవితము కాదయ్యా. ప్రతి క్షణము నీతో సాగుతున్న, నీలో ఉంటున్న ఆ జీవితము మాకు కావాలి. అది మాకు ఇమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అది మా జీవితంలో స్థిరపరచమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా నీ ప్రేమ ఎరిగి ఉండుటకు, అట్టి నీ ప్రేమ కలిగి ఉండుటకు మీరే మీ నామమును మాకు ప్రత్యక్షపరిచారు ప్రభువానికి స్తోత్రం తండ్రి. లోకులెవ్వరు, మనుష్యులెవ్వరు కూడా మాకు నీ నామమును తెలియపరచలేదు ప్రభువ. మీ అంతటా మీరే ప్రత్యక్షపరిచారు తండ్రి. అయ్యా ఆ నామములో ఉన్నటువంటి ఆ శక్తిని మేము ఎరిగినటువంటి వారమై, ఆ ప్రేమను ఎరిగినటువంటి వారమై నీతో కూడా ఉండుటకు, నీతోనే ఉండుటకు కృప చూపమని యేసు నామములు, ప్రేమామూర్తి అయిన యేసు నామములు ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూడండి 25వ వచనం, నీతి స్వరూపుడవగు తండ్రి లోకం నిన్ను ఎరిగిందా ఎరగలేదా? ఎరగలేదు. లోకంకు నీవెవరో తెలియదయ్యా. నేను నిన్ను ఎరుగుదును. ఆ స్టేట్మెంట్స్ చూడండి. నాకు నువ్వెవరో తెలుసు, నీవెవరో లోకానికి తెలీదు. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. ఎవరు? ఆయన ప్రేమించిన ఏర్పాటులో ఉన్నవారు నీవు నన్ను పంపించితివని ఎరిగి ఉన్నారు. ఇప్పుడు లోకం అంటే, ఆయన ఏర్పాటులో ఉన్నవారు అంటే వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి? ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన ఏర్పాటులో ఉన్నవారు, ఆయనను ఎరగని వారు లోకంలో ఉన్నవారు. ఆయనను ఎరిగి ఉండడము అంటే యెహోవా దేవుడు అంతే. అది కాదు ఎరిగి ఉండడం. ఒక ఫోటో చూసి ఈయన నాకు తెలుసు అని చెప్పడం వేరు, కానీ ఆయనతో పరిచయం కలిగి ఉండడం వేరు కదా. ప్రతి దినం మాట్లాడుతున్న అనుభవం వేరు కదా. ఈయన నాకు తెలుసు అని చెప్పడం వేరు, నిజంగా తెలియబడి ఉండడం వేరు. అలా ఆయన మన యందు నిలిచి ఉండాలని ఈ మాటలు రాస్తున్నారు. ఎటువంటి మాటలు? ఇంకొంచెం పైకి వెళ్దాం. 24 చదవండి ఇప్పుడు. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని. అంటే ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఎందుకండి ఏర్పాటు? ఎందుకు పిలుపు? ఎందుకు అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అనుగ్రహింపబడిన వారు కూడా ఉండాలని. ఇంకా చూడండి, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి.
జగత్తు పునాది వేయక ముందే నన్ను ప్రేమించితివి. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు. ఆ బిల్డింగ్ కట్టడానికి పునాది వేయక ముందే ఆ బిల్డింగ్ లో ఏం చెయ్యాలి, ఎవరిని పెట్టాలి, లేకపోతే ఆఫీస్ పెట్టాలి, లేకపోతే ఏం పెట్టాలి, అదొక ఇల్లా, బిల్డింగా, ఆ బిల్డింగ్ లో ఆఫీసా, లేకపోతే ఆ బిల్డింగ్ లో వేరే ఏదైనా నీకు ముందే ఒక ఐడియా ఉంటుందా లేదా? అదొక హాస్పిటలా, లేకపోతే అదొక హాస్టలా, ఒక ఐడియా ఉంటుందా? లేకపోతే ఏదో ఒకటి కట్టేస్తామా? చెప్పండి. ఐడియా ఉంటుంది. ఒక ఐడియా ఉంటుంది. ఒక మనిషికే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఐడియా ఉంటే, ఒక జగత్తును పునాది వేస్తున్నప్పుడు దేవునికి దాని మీద ప్రణాళిక ఉండదా అండి? ఉంటుంది అని చెప్తున్న మాట చూడండి. జగత్తు పునాది వేయక ముందే నీవు నన్ను ప్రేమించితివి. ఆ ప్రేమలో ఎవరెవరు ఉన్నారు? ఈ ఏర్పాట్లో ఉన్నవారు కూడా ఉన్నారు. యేసు ప్రభు దానిని వెల్లడిపరచడానికి భూమి మీదకి వచ్చారు. ఆయనను ఎలాగూ ప్రేమించారో తండ్రి అయిన దేవుడు, అదే ప్రేమతో ఏర్పాట్లో ఉన్నవారిని కూడా యేసు ప్రభు ప్రేమించారట. అదే చదువుకుంటున్నాం మనం 13వ అధ్యాయం 1వ వచనంలో. అదే ప్రేమను చదువుకుంటున్నాం. లోకంలో నుండి నువ్వు నాకిచ్చిన వారిని ప్రేమించి తిని, వారిని అంతం వరకు ప్రేమించి తిని. అంటే నువ్వు నన్ను ఏ రీతిగా ప్రేమించావో అదే రీతిగా నేను వారిని ప్రేమించాను. అంతేకాదు, వారిని అంతము వరకు ప్రేమించి తిని. అర్థం? ఇక రానున్న కాలంలో కూడా వారికి నీ నామం ఎరుగునట్లుగా ఇంకా తెలియజేసేదను, ఇంకా ప్రేమించేదను, ఆ ప్రేమలో వారిని భద్రపరచేదను. ఇదండి ఆయన ప్రణాళిక, ఇదండి ఆయన ఏర్పాటు. ఇప్పుడు నువ్వు ఆయన్ని ఎరగలేకపోతున్నావు, ఆయనతో ఉండలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నువ్వు ఆ ప్రేమలో లేవు అని అర్థం. ఒక గ్యాప్ ఫేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ఒక గ్యాప్ ఫేజ్ ఉంటుంది. పేతురుకి ఒక గ్యాప్ ఫేజ్ ఉండింది. ఎటువంటి గ్యాప్ ఫేజ్ అంటే, ఆయన కాలింగ్ ఏంటో తెలుసుకున్నప్పటి నుంచి ఆ కాలింగ్ లోనికి ఆయన ఎంటర్ అవ్వడానికి, అంటే పేతురు గారు ఎంటర్ అవ్వడానికి మధ్యలో ఆయనకు ఒక గ్యాప్ ఫేజ్ ఉండింది. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, అవునయ్యా ప్రేమిస్తున్నాను. అవునా, ప్రేమిస్తున్నావా అని చెప్పి, నువ్వు నన్ను ఎదగను అని, అసలు నేను ఎవరో తెలియదని చెప్పి నువ్వు 3 సార్లు చెప్పబోతున్నావు పేతురు. అంటే పేతురు ఏమంటున్నాడు? పెసరపడుతున్నాడు. నిజంగా అది జరిగిందా లేదా? జరిగింది. ఆయన ఎవరో నాకు తెలియదు అనగానే కోడి కూసింది. ఒక సూచనగా కోడి కూసింది. ఆ తర్వాత ఆయన చనిపోతున్నప్పుడు పేతురు పడిన పశ్చాత్తాపం ఎంత అంటే ఇంత అంత కాదు, మాటల్లో వివరించలేనంత. అందుకే ఆయన తర్వాత, ఆయన నామమును ఎరిగిన తర్వాత పేతురు వెళ్ళిన ఆ రేంజ్ చూడండి. ఆయన నామమును వేరే లెవెల్లో వెల్లడిపరచడం ప్రారంభించాడు. లేఖనాలను చూపించి, ఇది ప్రవచనం, ఇది ఆయనలో నెరవేర్పు అని చూపించేంతగా ఎవరండి ఇచ్చారు తనంత జ్ఞానం? ఎవరు ఇచ్చారు? ఇదిగో ఆయన ప్రేమించిన ఆయన ప్రేమ, ఆయన నామమును ప్రత్యక్షపరిచిన ఆ ప్రేమ అక్కడ కూడా తెలియజేశారు. ఒకడు దేవునిని ఎరిగి ఉండాలి అంటే
ఆయన ప్రేమ యందు నిలిచిన వాడై ఉండాలి. మరి అనిపించచ్చు, మరి అపవాదికి కూడా ఆయన గురించి తెలుసు కదా అంటే, అవును, అపవాదికి కూడా మరుగైనది అంతవరకు లేదు. ఎంతవరకు? అపవాది అయిన వాడు పరలోకంలో ఉన్నంత వరకు వానికి మరుగైనది లేదు. పడడానికి, సంపూర్ణంగా పడడానికి సిద్ధంగా ఉన్నది సమస్తం. మరి వానికి ఏం తెలుసు? ఆ ప్రేమలో నిలిచి ఉండలేదు. తెలిస్తే ఏం ప్రయోజనం? అందులో నిలిచి ఉండాలి కదా. నీకు సీఎం ఇల్లు రోజు చూస్తున్నావు అనుకో, నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సీఎం ఇల్లు ఏం చేస్తున్నావు? రోజు బయట నుంచి వెళ్ళేటప్పుడు చూస్తున్నావు, మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తున్నావు, మంచిది. నువ్వు నీకు సీఎం ఇల్లు తెలుసా తెలీదా? చెప్పాలి, తెలుసా తెలీదా? తెలుసు. లోపలికి వెళ్ళి ఉండే అనుభవం ఉందా? లేదు. అనుమతి ఉందా? లేదు. అంత వ్యత్యాసం ఉంది. ఆయన నామం నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసండి. అబ్బా తెలుసు, మంచిది. మరి ఆయనలో ఉండే అనుభవం ఉందా? లేదు. అంత వ్యత్యాసం ఉంది. మొదట మన కాలింగ్ తెలుస్తున్నప్పుడు మనం అలా సీఎం ఇంటి ముందు వెళ్ళి వస్తున్న అనుభవం. కానీ ఆ గ్యాప్ ఫేజ్ తర్వాత ఒక అగ్నిగా మారుతున్న అనుభవం ఉంది. అది లోపలికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న అనుభవం. ఈ రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఆ రెండు జీవితాలకి ఉంటుంది, ఒకే వ్యక్తి. అందుకే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తారు. నేను అనుకుంటున్నది తప్పు అని చూపించి, నేను ఎందులో నడవాలో నాకు నేర్పించే ఆ గ్యాప్ ఫేజ్ మంచిది. అది ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, ఆ చిన్నపిల్లని బ్లేమ్ చేయడానిక, నువ్వు వాళ్ళల్లో ఒకడివి కదా అని చెప్పిన వారిని బ్లేమ్ చేయడానిక కాదు. వారు ఎందుకు నీ వద్దకు పంపబడ్డారో తెలుసా? నీ లోపల ఉన్న హిడెన్ క్యారెక్టర్ బయటికి రావడానికి. దాని అర్థం వారిని అలా అక్యూజ్ చేసుకుంటూ ఉండమని కాదు. ఆ చిన్నపిల్ల నన్ను అడిగింది, ఆ చిన్నపిల్ల నన్ను అడిగింది అని చెప్పడానికి కాదు. ఆ చిన్న పాప ఎందుకు వచ్చి అడిగింది? నువ్వు లోపల నుంచి ఒప్పుకుంటావో లేదో చూపించడానికి. అది దేవుని చేతిలో. నువ్వు అబద్ధం ఆడగలవా? లేదు. ఒక్కొక్క పరిస్థితి ఎందుకు అనుమతించబడుతున్నాయంటే మనమెవరో మనకి చూపించడానికి. లేకపోతే మన నీతి మనల్ని డామినేట్ చేసే ప్రమాదం ఉంది. అందుకే చూడండి, ఇక్కడ ఆయన ఏ నామంలో వస్తున్నారో చూసారా? 25వ అధ్యాయంలో ఏ నామం చూస్తున్నాం మనం? 25వ వచనం చూడండి. 17వ అధ్యాయం 25వ వచనంలో ఏ నామం చూస్తున్నాం? నీతి స్వరూపుడవగు తండ్రి అనే నామం. మనం నిన్న నేర్చుకున్నాం కదా, ఆయన ఏ నామంలో వస్తే ఆ క్యారెక్టర్ అక్కడ వెల్లడి అవుతుందని. నీతి స్వరూపుడవగు తండ్రి అనే నామంలో అక్కడ ఏం వెల్లడి అవ్వాలి? నీతి. చెప్పండి, ఏంటి? నీతి. ఆయన నీతి వెల్లడి అవుతుంది ఆ నామంలో. లేకపోతే ప్రమాదం ఉంది. ఏంటి ప్రమాదం? నేను నీతివంతుణ్ణి అనుకునే ప్రమాదం. మన స్వనీతి మనల్ని పరిపాలించే ప్రమాదం ఉంది. ఈ లోకపు నీతి మనల్ని పరిపాలించే ప్రమాదం ఉంది. అందుకే ప్రభు చెప్పిన మాట, మొదట నా నీతిని రాజ్యమును
వెతుకుడి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఏంటవన్నీ? కూడు, గుడ్డ, షెల్టర్. ఇవన్నీ ఇవ్వబడతాయి. కానీ మనం ఏం చేయాలి? ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉండగలం? మనకున్న ప్రేమ పనికి రాదు అని గ్రహింపులోనికి వచ్చినప్పుడు, ఆయన నామములో ఉన్న ప్రేమ ఎట్టిదో గ్రహించినప్పుడు, ఆయన తన నామమును వెల్లడి చేసినప్పుడు మన నీతిలో షిఫ్ట్ జరుగుతుంది, మన ప్రేమలో షిఫ్ట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? పూర్తిగా ఆయన నీతితో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, ఆయన ప్రేమతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. పాతవి గతించిన సమస్తం నూతనమైన అన్నట్టుగా మన జీవితాలు పూర్తిగా మార్పులోనికి వస్తాయి. అప్పుడు మాత్రమే పాత జీవితానికి ఇప్పటి జీవితానికి తేడా ఉంటది. లేకపోతే నువ్వు మాట వినలేవు నానా, నేను మాట వినలేను. ప్రతి చిన్న మాట కూడా మనకి చిరాకు తెప్పిస్తుంది. ఆ మాట మీద గౌరవం ఉండదు, ఆ మాట చెప్పిన మన మీద ప్రేమ ఉండదు. మనం ఎవరో మనకి తెలియనట్లుగా ఆయన ప్రేమ వెంటాడి చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మరి మనం వాటి ప్రేమలోనికి ఎంటర్ అవ్వాలి అంటే ఆయన నామం ఎరిగి ఉండాలి. ఇదిగో అలాంటి ప్రేమ మనకు కలిగి ఉండాలి అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఇవన్నిటి గురించి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను అనుకుంటున్నాను అయ్యా, కానీ చేయలేకపోతున్నాను అని ఎవరికైనా ఉంటే ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ మహారాజా నీకు వందనాలు నాయన. ప్రభా నాయన నీతి స్వరూపుడమైన దేవానికి వందనాలు. ప్రభా నీ నీతిని నాయన యేసయ్య మా ఎడలో వెల్లడి పరచమని నాయన యేసయ్య మీరు ఎప్పుడైతే మాలో ఉంటారో ప్రభా నాయన యేసయ్య మేము మీగా ఉంటామని ప్రభా మేము గ్రహిస్తున్నాం. ప్రభా నాయన మీతో నివసించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభా నాయన మాలో ఉన్న హిడెన్ క్యారెక్టర్ అంతటిని బయటకు తీసుకువచ్చి తొలగించి వేయమని నాయన యేసయ్య మా జీవితంలో నాయన యేసయ్య మరి ఆటంకంగా మీ ప్రేమను నాయన మా జీవితంలో నాయన మా హృదయంలో నాయన కంప్లీట్ గా అబ్జర్వ్ అవ్వకుండా నిలిచి ఉండకుండా ఆటంకపరుస్తున్న ప్రతి క్యారెక్టర్ స్వభావాన్ని మా నుంచి తీసివేయండి. ప్రభా నాయన యేసయ్య మీరు నాయన యేసయ్య నీతిగా ఎదిగిన దేవుడుగా ఉంటున్నారు, ఆయన నీతి స్వరూపుడుగా ఉంటున్నారు. ఆయన మీ నీతిని నాయన మీరు వెడల్లడి పరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన యేసయ్య మీ నీతి మా జీవితాన్ని ఏలునట్లుగా ప్రార్థిస్తున్నాం. యేసయ్య మీ నీతిని మేము వర్తిస్తున్నప్పుడు మా కోపము విసుగు రాకుండా ఆనందముగా నాయన దాన్ని నెరవేర్చేలాగా ఆయన మా హృదయం తరంగాలలోనూ నాయన ఈ ప్రేమను నాయన యేసయ్య ప్రవేశింప చేయమని మీరు నిలిచి ఉండి ఆయన మమ్మల్ని అలా ఆ విధంగా మౌల్డ్ చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నాయన యేసయ్య నీ పాదాల చెంతకు వచ్చి వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీరు నాయన మా ఇంటాడు మీ ప్రేమను మా కొరకు బయలుపరుస్తూ చూపుతూ ఉన్నారయ్యా, నీకు వందనాలు. అంటే ప్రేమ మాలో నిలిచి ఉండాలని, మీ నీతిని మాకు వెల్లడి పరచాలని, దాన్ని వర్తించే ఆ యొక్క ధన్యత మాకు దయచేయమని నాయన యేసయ్య ఆ బలమును నాయన ఆ శక్తిని నాయన యేసయ్య నాయన మేము కలిగి ఉండాలంటే నాయన మేము మీ చేత ఎరుగబడిన వారుగా ఉండాలి. ప్రభా మేము మిమ్మల్ని ఎరుగుట కాదు నా తండ్రి, మీరు మమ్మల్ని ఎరుగునట్లుగా నాయన మా జీవితం ఉండలాగున ప్రభాని ప్రేమలో నిలిచి ఉండే కృప మాకు ఇవన్నీ కొద్ది ప్రార్థన చేసినాను ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుండి చదువుదాం. 15 నుండి 18 వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 18 వచ్చిన వరకు.
సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను కనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బండ్రోతులను మంట వేసి చలి కాచుకొంచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొంచుండెను. ఇప్పుడు చదువుదాం 25 నుండి 27 వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొంచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనెను. పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. స్తోత్రం. చూసారా ఏమని చెప్తున్నాడండి పేతురు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పినప్పుడు, నీవు దేవుని కుమారుడవు అని ఎవరు చెప్పారు? పేతురే కదా. ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయిపోతున్నప్పుడు, ఆయన పట్టబడినప్పుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు. పేతురట ద్వారం వద్ద బయట నిల్చున్నాడట. ప్రధాని యాజకుడి యొక్క శిష్యుడు, నాది కూడా నెలవైన శిష్యుడు అంటే బాగా దగ్గరైన శిష్యుడు బయటికి వచ్చి ఏమంటున్నాడు? ద్వారపాలకుల వారితో మాట్లాడి పేతురు వైపు తిరిగి అంటున్నాడు. పేతురు వైపు తిరిగి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైంది? ఒక చిన్నది అట, అక్కడ కావలి ఉన్న ఒక చిన్నది అమ్మ ఏమంటుంది పేతురుతో, నీవును ఆ మనుష్యుల్లో శిష్యుడు కదా, ఆ శిష్యుల్లో ఒకటివే కదా నువ్వు అంటుండే పేతురు కాను, నేను కాదు అంటున్నాడు. అవును అన్న విషయాన్ని కూడా కాదు అని చెప్తున్న ఒక అనుభవం చూడండి. ఇప్పుడు అదే ఏరియాలో యేసు ప్రభుకి శిలువ మరణం గాని లేకపోతే ఈ పట్టబడే అనుభవం గాని ఇవేవి లేవనుకోండి, ఉన్నతంగా ఒక రాజులాగా నిజంగా వాళ్ళు ఊహించుకుంటున్న, వాళ్ళు కావాలనుకుంటున్న ఆ మహిమ ఆల్రెడీ కనిపిస్తూ ఆయన ఉన్నతంగా గనక ఉన్నారనుకోండి, ఇప్పుడు నువ్వు ఆ శిష్యుల్లో ఒకటివేనా అంటే నేను కాదు అని చెప్తాడా? అప్పుడు ఎలా చెప్తాడు? నేనే శిష్యుల్లో ఫస్ట్ ఎవరు? నేనే. జస్ట్ ముందే కదండి శిష్యుల మధ్యలో ఎవరు గొప్పవాళ్ళు అని వాదన వివాదం వచ్చింది, అవునా? దానికే కదా ఆయన అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎవరు గొప్పవాడై ఉండాలో వాడు దాసుడుగా ఉండాలని నేర్పించారు. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఆయనని అప్పగిస్తున్న రాత్రి ఆ పరిస్థితులు తారుమారు అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయన ఎవరో తెలియదు అని చెప్తారు. అంటే ఈ లోపల నుంచి ఉన్న మన ఫ్లెష్ ని మనం దాటాలి అంటే ఒక గ్యాప్ ఫేజ్ మనకు ఉంటుంది. మనం నిజంగా ప్రేమింపబడిన వారం అయినప్పటికీ కూడా మన లోపల ఒక క్యారెక్టర్ ఉంది. అదేంటి తెలుసా? మన ఫ్లెష్ ని దాటి ఆయన ప్రేమించగలగాలి.
అది మనకి తెలియజేస్తారు. ఆయన మన లోపం ఏంటో మనకి చూపిస్తారు. ఇంకా 25వ వచనంలో చూస్తే పేతురు నిలబడి చలి కాసుకుంటున్నాడట. అక్కడ మళ్ళా అడుగుతున్నారు ఆయన శిష్యుల్లో, ఒకడు కాదా అని. వాళ్ళందరూ అడుగుతున్నారండి, నువ్వు శిష్యుల్లో ఒకడు కదా అంటే మళ్ళీ ఏమని చెప్తున్నాడు, కాను శిష్యుల్లో ఒకడిని కాను అంట. అండ్ నేను ఎరుగును అంటున్నాడు. అప్పుడు మళ్ళా చెవి తెగ నరికాడు కదా. వాని బంధువుల్లో ఒకడు ప్రధాన యాజకుల్లో దాసుడు, ప్రధాన యాజకులకి అతను అడుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? చెప్పేది ఏంటంటే ఆపోజిట్ టీమ్ లో ఉన్నవారు నిన్ను ఖచ్చితంగా చూస్తారు. నువ్వెవరో వారికి తెలుస్తుంది. నోటితో కూడా ఒప్పుకునే విధంగా కొంతమంది సీక్రెట్ గా ప్రేమిస్తూ ఉంటారు దేవుణ్ణి. ఒప్పుకోవడానికి భయం. ఇగో ఈ ఫేజ్ దాటాల, ఈ ఫేజ్ దాటాలండి. నేను ఆయనని ఎరుగను అని చెప్తున్న ఫేజ్ దాటాలి. అందుకే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇన్ని సందర్భాల్లో ఇంతకాలం నాకు తెలీదు ఆయన నేను ఎరుగను అని చెప్పిన కాలం ఇంకా చాలు కదా. ఇప్పటికైనా ఆయన నామం ఒప్పుకుంటావా? అక్కడ పరిస్థితి చూడండి. పేతురు చెప్తున్నాడు నేను ఎరుగను అని మూడవసారి కూడా చెప్పాడట. వెంటనే ఏమైంది? కోడి కూసింది. ప్రభు ముందే చెప్పలేదా, 3 సార్లు నేను ఎరుగనని చెప్తావు అని? నేను ఏమంటున్నానంటే మన బలహీనతలు ఆయనకి తెలుసు. మన బలహీనలు మరి మనం ఒప్పుకోవాలి. మన అహం మనకి అడ్డం వస్తుంది. ఏర్పాట్లోనే ఉండొచ్చు, కానీ మన క్యారెక్టర్ మనకి అడ్డం వస్తుంది. ఆ ఫేజ్ మనం దాటాలి. ఎప్పుడైతే మనం ఆయన ఇచ్చు బలముతో నింపబడతామో మన పరిస్థితులు ఎంతగా మారుతాయి తెలుసా? ఎంతగా మార్పు వస్తాయో తెలుసా? ఎంతగా అంటే రండి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుదాం. 18 నుంచి 20 వరకు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. ఒకప్పుడేమో ఆయన ఎవరు నాకు తెలీదు, నువ్వు ఆ శిష్యుల్లో ఒకడు కదా అంటే అదే ప్రధాన యాజకులకి భయపడి చిన్న వారి దగ్గర కూడా ఒప్పుకోలేదండి. ఇప్పుడు వారు పిలిచి బెదిరించాలని మాట్లాడుతున్నారు. ఆ నామం ఎత్తకూడదు. ఏది ఎత్తకూడదు?
ఆయన నామం మీరు ఎత్తకూడదు. ఎరిగిన అనుభవం చూస్తున్నారా? ఆయన నామం నాకు తెలీదు అని చెప్పిన అనుభవం వేరు. ఇప్పుడు అదే నామంని ఎత్తకూడదు అసలు అని చెప్తుంటే, ఆ నామం పేరిట మీరు బోధింపకూడదని చెప్తుంటే, మరి ఏమంటున్నాడు పేతురు? యోహాను చూసి ఏమంటున్నారు? మీ మాట వినాలా? మేము దేవుని మాట వినాలా? దేవుని దృష్టికి ఏది న్యాయం? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా. అంటే అసలు అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు చూసారా? అదిగో ఇటువంటి మార్పు రావాలని ఆయనని ఎరిగి ఉండినట్లుగా మనం ఒప్పుకొని ఎరిగి రెండు జరగాలని ప్రభు కొన్ని పరిస్థితుల్ని అనుమతిస్తారు. ఆ గ్యాప్ ఫేజ్ ఎందుకు అంటే సంపూర్ణునిగా చేయడానికి. చెప్పండి దేనికి? సంపూర్ణంగా చేయటానికి. హల్లెలూయా. ఈరోజు మన అందరి గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. నీకు సత్యం అని తెలుసు కానీ ఒప్పుకోలేకపోతున్నావు కదా. దేనికి భయపడుతున్నావు? ఈ లోక ఆచారాలకే కదా. వస్తావా ఈరోజు వాటిలో నుంచి బయటికి? సత్యం ఏది అని తెలుసుకుంటావా? ప్రేమ ఏది అని తెలుసుకుంటావా? ఆయన నామం నిజంగా ఎరిగి ఉంటే ఆయనని ఒప్పుకోలేని ఫేజ్ ఉంటుంది, ఒప్పుకుంటున్న ఫేజ్ ఉంటుంది. నేను ఎరుగను అని చెప్పినంత మాత్రాన ఆయన ప్రేమ విడిచిపెట్టట్లా. ఆయన అంత వరకు ప్రేమించాను అని చెప్తున్న ప్రేమ యొక్క మాధుర్యం ఇదే. నేను ఆయనని ఎరుగను అని చెప్పిన మరుక్షణం నేను కూడా వెళ్ళి ఎరుగను అని చెప్పి ఆయన ఏం వెనక్కి వెళ్ళిపోట్లా మనలాగా. ఆయన అంత వరకు ప్రేమించిన ప్రేమ సంరక్షణ ఎటువంటిది ఇప్పుడు అర్థమైందా? నిజంగా నువ్వు ఆయన వద్ద నుండి పొందుకుంటున్న ఆ నెమ్మది సమాధానం ఇంకెక్కడైనా దొరుకుతుందా? మరి ఆయన నామం ఒప్పుకోవడానికి ఎందుకంత భయం? ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. లోకం ఆయనను ఎరగలేదండి. కానీ తాను ప్రేమించిన వారు కూడా నేను ఎరుగను అని చెప్పే పరిస్థితి ఎంత భయంకరం. ఆయన పిలుపును ఏర్పాటును ఘనంగా చూద్దాం. ఇది అనుభవపూర్వకంగా రావాల్సిందే తప్ప మాటల్లో ఆగేది కాదు. ఒక ప్రధాన యాజకుడి యొక్క దాసుడికి కూడా భయపడ్డం కాదు అని చెప్పిన అదే వ్యక్తి వాళ్ళే పిలిచి వార్నింగ్ ఇస్తుంటే కూడా డైరెక్ట్ చెప్తున్నాను, నేను చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు దేవునికి ఏది న్యాయం అని చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన నామంను మీరు పలకకూడదంటే కూడా ఒప్పుకోట్లా. మనందరి బలహీనతలు కొట్టివేయబడి ఇదిగో ఇట్టి బలముతో మనం ఆయన నామమును ఒప్పుకునే స్థితిలోనికి, వెల్లడి చేసే స్థితిలోనికి ప్రతి ఒక్కరు వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.